హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరికీ చెప్పవలసిన గుడ్ న్యూస్ ఏంటంటే, ఇక నుంచి కూడా ప్రతి ఫిబ్రవరి నెలలో కూడా మనకైతే డిఎస్సి నోటిఫికేషన్ అయితే కూడా పడుతుందండి. ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెలలోని. అంటే ఏంటంటే, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ పడితే కనుక ఏప్రిల్ ఆ టైంలో మనకి ఎగ్జామ్ అనేది జరిగితే మనకి మే నెల అయిపోయిన తర్వాత జూన్ స్టార్టింగ్ కల్లా కొత్త టీచర్లను తీసుకునే ఉద్దేశంతో ఇంకా గవర్నమెంట్ అయితే మనకి ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెలలోనే మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇవ్వడానికైతే చూస్తుందండి. ఫస్ట్ టైం ఎవరైతే రాస్తున్నారో డిఎస్సికి వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి. అంటే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నాను అనమాట. ఏంటంటే మనకి 40 మార్క్స్ కంటెంట్ ఉంటుంది. సో మీరు ఏంటంటే 6th నుంచి మనకి ఎస్ఏ వాళ్ళకి చెప్తున్నాను. 6th నుంచి మనకి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉన్న కంటెంట్ అంతా కూడా మనం అకాడమీ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకుని మొత్తం కూడా చదవాలండి. తర్వాత ఏదన్నా ఒక మెటీరియల్ తీసుకుని దాన్ని కొంచెం ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మెథడాలజీకి కూడా మంచిది. ఏదన్నా మీకు బీఈడీ చేసినప్పుడు మనకు మెథడాలజీ ఇస్తారు కదా, అది ప్లస్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ఏదన్నా మీరు తీసుకుంటే కనుక ఆ బుక్ కూడా బయట పబ్లికేషన్ బుక్ కూడా ఏదైనా తీసుకుని ఆ 20 మార్క్స్ కూడా మీరు మెథడాలజీ కూడా మొత్తం చదవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే జీకే అనమాట. జీకే 10 మార్క్స్. మనకేంటంటే జీకే కరెంట్ అఫైర్స్ రెండు ఉంటుంది. జీకే అంటే ఎప్పుడు మారదో స్టాండర్డ్గానే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకి లాస్ట్ 6 మంత్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ తెలుసు, మీకు బుక్స్ అయితే చూపించాను కదండి. సైకాలజీ ఆల్రెడీ మీరు టెట్కి చదివారు కాబట్టి సో సైకాలజీ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే చదవండి. చాలామంది ఏమంటారంటే కంటెంట్ 40 మార్క్స్ కదా, మెథడాలజీ 20 మార్క్స్ కదా, అక్కడ 60 మార్క్స్ కదా, సో శుభ్రంగా మనం 60 మార్క్స్ కవర్ చేస్తే సరిపోతుంది అని అయితే తెలివితేటలుగా ఆలోచిస్తామండి. కాకపోతే ఏంటంటే అక్కడ జీకే 10 మార్క్స్, ఈ సైకాలజీ నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను ఈ కూడా కొంచెం కవర్ చేసి ఇందులో స్కోర్ చేస్తేనే మనం డిఎస్సిలో జాబ్ అయితే సాధిస్తామండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం మన డిఎస్సి రాశాను, అది అనుభవంతో చెప్తున్నాను. నేను ఏంటంటే ఇవి మొత్తం అసలు టచ్ చేయలేను, ఏదో కొద్దిగానే జీకే కొంచెం ప్రిపేర్ అయ్యాను అనమాట. సో అందుకనే చెప్తున్నానండి. మనం కంటెంట్ మెథడాలజీ పట్టుకునే మనకి డిఎస్సి జాబ్ వచ్చేస్తుంది అనుకోవడం అసంభవం అనమాట. అలా అవ్వదు. ఇవి కూడా చదవాలండి. మొత్తం కలిపి చదివితేనే మనకి డిఎస్సిలో జాబ్ అనేది వస్తుంది అనమాట. అన్నిటి నుంచి మనకు వచ్చే అయితే మొత్తం 80 మార్క్స్ అయితే వస్తాయండి. నెక్స్ట్ ఏంటంటే మనకి మిగతా 20 మార్క్స్ మనకి టెట్ నుంచి అయితే వస్తాయి, 20% అనమాట. మీ టెట్లో మీరు ఎంత స్కోర్ చేశారో ఆ స్కోర్ అయితే మీకు ఈ డిఎస్సికి అయితే యాడ్ అవుతుందండి. ఆ 80 మార్క్స్ ప్లస్ మీరు స్కోర్ చేసిన టెట్ స్కోర్ కలిపి మొత్తం మీకు టోటల్ మార్క్స్ అయితే వస్తాయి. టోటల్ మొత్తం వచ్చేసి 100 కండి. మనకి నెక్స్ట్ మంతే డిఎస్సి నోటిఫికేషన్ అనమాట. సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా చదవండి. మన క్లాసుల్లో కూడా మనం డైలీ కూడా మన కంటెంట్ అది డిస్కస్ చేసుకుందాము. అలాగే ఇంకా ఏదన్నా మెటీరియల్స్ అయ్యి ఉంటే కనుక అవి ఖచ్చితంగా అయితే చెప్తానండి. జీకే కూడా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే కనుక లైబ్రరీకి వెళ్ళి అవి కూడా మీకు నేను ఏమేమి ప్రిపేర్ చేసుకుని మీకు మొత్తం చెప్తానండి. ఎస్జిటి వాళ్ళకు కూడా జీకే అనేది యూజ్ అవుతుంది అనమాట, జీకే కరెంట్ అఫైర్స్ కూడా. ఎందుకంటే అవి కామనే కాబట్టి అందరికీ తిరిగి కంటెంట్ అవి మారుతాయి. ఇంకో విషయం ఏంటంటే సీటెట్కి సంబంధించి కూడా చాలామంది అప్లై చేస్తుంటూ ఉంటారు. వాళ్ళకైతే నెక్స్ట్ మంత్ 8th నుంచి ఎగ్జామ్స్ అంటున్నారండి. సో మీరైతే కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి తెలంగాణలో కూడా డిఎస్సికి కూడా మీకు రాసే ఛాన్సెస్ అయితే ఉంటాయి సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి. మా ఫ్రెండ్ కూడా అప్లై చేసిందండి. సో తనే నాకు ఈ మాట అయితే చెప్పిందనమాట. తను ఏంటంటే ఏపీ కదా, తను ఏమంటుందంటే ముందు ఎక్కడైతే సిటీలు ఏ సిటీలు అయితే ఉన్నా ముందు సిటీ ఇచ్చిన తర్వాత సెంటర్ అయితే ఇస్తాడనేసి తనైతే చెప్పడం అయితే జరిగిందండి. తనైతే కొంచెం ప్రిపేర్ అవుతుంది. ఎందుకంటే డిఎస్సికి ప్లస్ సీటెట్ రెండు ప్రిపేర్ అవ్వాలి కదా, కొంచెం ఎక్కువగానే కష్టపడుతుందండి. నన్నైతే అప్లై చేయమంది సీటెట్కి. నాకైతే ఇంకా అవ్వదు పిల్లడితో అని చెప్పేసి నేనైతే మానేశాను. ఇంక ఈ డిఎస్సి మీద నేనైతే ఫోకస్ చేసుకుంటున్నానండి. ఎవరైతే సీటెట్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.